హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి అండి. ఇలా చేశారంటే ప్రతి ముద్ద కమ్మగా కడుపు నిండా తింటారు, అంత రుచిగా ఉంటుంది. టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పైన చెక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీరని కాడలతో సహా వేసుకుంటున్నాను. పచ్చళ్ళు కొత్తిమీర కాడలు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని కొత్తిమీరని కొంచెం మగ్గనివ్వండి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద కొత్తిమీరని కొంచెం మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా మనం వేసుకున్న టమాటా ముక్కల్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు. టమాటా పచ్చట్లో చింతపండు అయితే ఎక్కువ పట్టదండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. టమాటాలు చల్లారేలోపు ఇక్కడ మనము పచ్చట్లోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఇందులోని కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న పోపుని అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే అచ్చం రోట్లో నూరుకున్న పచ్చట్లా ఉంటుందంటే టేస్ట్ అయితే. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అయితే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపు ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మనం వేసుకున్న పోపు అనేది పచ్చడి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని అయితే వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.